ఈ దినం రెండో దినం ఇన్ వరంగల్. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు లేచి 11 గంటల వరకు రామప్ప టెంపుల్ రీచ్ అయ్యాను. ఈ గుడిని కాకతీయులు అప్పుడెప్పుడు మనం చిన్న ఉన్నప్పుడే కట్టేశారు. ఈ గుడిని క్లియర్ గా మంచిగా చూసుకుంటూ ఆర్కిటెక్చర్ ని అర్థం చేసుకుంటూ చూడాలంటే మినిమం గంటల నుంచి 2 గంటలు పట్టుద్ది. కుదిరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. నాలాగా మధ్యాహ్నం వచ్చి ఎండకు పెళ్ళవకండి. తర్వాత 3 వరకు వరంగల్ రీచ్ అయ్యి 1000 పిల్లర్స్ టెంపుల్ కి వెళ్ళాను. ఈ టెంపుల్ సిటీ సెంటర్ లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పుడు 1000 స్తంభాలు ఒకటే దగ్గర ఉంటాయంటే ఆ గుడి ఇంకెంత పెద్దగా ఉంటుందో అని అనుకుంటుండే. చాలా రోజుల తర్వాత అర్థమైంది ఆ సైడ్ కున్న స్తంభాల డిజైన్ ని కూడా స్తంభాలు అనాలని. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి భద్రకాళి టెంపుల్ వచ్చే లోపే ఒక వాన కూడా పడిపోయింది. దర్శనం కోసం లోపలికి వెళ్తే దర్శనం అవ్వలేదు, కానీ పంతులు పెద్ద బొట్టు మాత్రం పెట్టాడు. అప్పటి వరకు ఓపెన్ ఉన్న టెంపుల్ సడన్ గా ఎందుకో క్లోజ్ చేసేసారు. అదే ఊపులో 7:30 వరకు స్వర్ణగిరి రీచ్ అయ్యి 9:30 వరకు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. అలా ఒక రోజులో 4 టెంపుల్స్ కవర్ చేసేసాను. ఈ తీర్థయాత్రలు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి ఫాలో కొట్టండి.